అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గర్భవతి అయిన భార్య స్వాతిని హత్య చేసిన భర్త మహేందర్ రెడ్డి శరీరాన్ని ముక్కలు చేసి కవర్లు వేసి మూసీలో పడేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతిని అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి గర్భవతి కాగా మహేందర్ రెడ్డి ఆమెకు అబార్షన్ చేయించాడు. ఇది తెలిసిన స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డిని ఒప్పించి పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి అయిష్టంగానే కాపురం చేసిన మహేందర్ రెడ్డికి అతడి కుటుంబ సభ్యులు సర్ది చెప్పి హైదరాబాద్ పంపారు. 25 రోజుల క్రితం బోడుపల్లిలోని బాలాజీ హిల్స్లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతుండగా స్వాతి ఇంటి వద్దే ఉంటుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ శనివారం స్వాతిని ముక్కలుగా నరికి తల, కాళ్ళు, చేతులు వేరు చేసి మూసిలో పడేశాడు. మొండాన్ని కవర్లో పెట్టుకుని తీసుకెళ్లే అవకాశం లేక గదిలోనే వదిలేసిన అతడు స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు తన సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె స్వాతి తల్లిదండ్రులకు చెప్పగా బోడుపల్లిలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు మహేందర్ రెడ్డి ఇంటికెళ్లి చూడగా కవర్లో ముక్కలుగా ఉన్న శరీర భాగాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మూసిలో పడేసిన శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పత్తేసాగర్ చెరువులో శిశువు మృతదేహం లభించడం కలకలం రేపింది. కోళ్లపడకల్ గ్రామ శివారులోని పత్తేసాగర్ చెరువు అలుగు వద్ద ఈ ఉదయం ఒక గుర్తు తెలియని శిశువు మృతదేహం నీటిలో తేలుతూ స్థానికులకు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి చేరుకొని శిశువు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువును ఎప్పుడు, ఎవరు చెరువులో వదిలిపెట్టారనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సిపిఐ సీనియర్ నేత కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ప్రారంభమైంది. అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో నిన్న తుది శ్వాస విడిచిన సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కేర్ ఆసుపత్రి నుంచి హిమాయత్ నగర్లోని మగ్దుం భవన్లో ఉంచారు. ఆయన భౌతిక కాయం వద్ద పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు ప్రభుత్వ అధికారిక నివాళులు అర్పించారు. అనంతరం మగ్దుం భవన్ నుంచి సురవరం అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతకుముందు పలువురు ప్రముఖులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సురవరం పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాల్లో కలిసి పోరాటాలు చేశామని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మంత్రులు వివేక్, సీతక్క, జూపల్లి కృష్ణారావు అంజలి ఘటించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర నేతలు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సురవరం భౌతిక కాయాన్ని అధికారిక లాంఛనాలతో గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నారు. తెలంగాణలో అన్నదాతలు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సరఫరా కేంద్రాల వద్ద గంటల కొద్ది లైన్లలో నిల్చున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. కౌడిపల్లి మండల కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పంట పొలాలకు యూరియా వేయడం అదును దాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ చిగురు మామిడిలోనూ యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుర్తి ఎరువుల దుకాణం వద్ద చెప్పులు వరుసలో పెట్టి సుమారు 400 మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లా నెక్కండలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గంటల తరబడి రైతులు పడిగాపులు కాశారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేటలో రైతులు ఆందోళనకు దిగారు. రోజులు గడుస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతను తీర్చడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన వచ్చి కర్షకులకు కాళరాత్రులను తెచ్చిందని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం
రాత్రంతా రైతులు పడిగాపులు కాయడమే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ముందు చెప్పినట్లే రేవంత్ రెడ్డి వచ్చి ఆనాటి రోజులను తెచ్చారని ఎద్దేవా చేశారు. యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నడిరోడ్డు మీదకు ఈడ్చారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్లో లెగసీ వేస్ట్ అక్టోబర్ 2 కల్లా పూర్తిగా తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించారు. చెత్త పండు వేసిన చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో 85 లక్షల లెగసీ వేస్ట్ ఉందన్న మంత్రి ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని తెలిపారు. ప్రజలకు రోగాలకు కారణమయ్యే ఘన ద్రవ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా చెత్త నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని నారాయణ తెలిపారు. జనసేన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు జనసేన సిద్ధమైంది. ఈ మేరకు విశాఖలో ఈ నెల 30న నిర్వహించిన సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామని జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేనతో సేనాని కార్యక్రమ పోస్టర్ను విశాఖలో జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి విడుదల చేశారు. విశాఖ సభకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉంటారన్న నాదెండ్ల కార్యకర్తలు, నేతలతో నేరుగా మాట్లాడతారని తెలిపారు. ఈ నెల 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుందన్నారు. 29న పార్లమెంట్ నియోజకవర్గాల వారి చర్చలు ఉంటాయన్నారు. 30న జరిగే జనసేన మహాసభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మంత్రి వివరించారు. గగన్యాన్ యాత్ర ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని సుబ్రతో పార్కులో వైమానిక దళం నిర్వహించిన కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లాతో కలిసి కేంద్ర మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. శుక్లాతో పాటు మిగిలిన 3 గగన్యాన్ యాత్రికుల్ని రత్నాలుగా అభివర్ణించిన రాజ్నాథ్ వారిని సత్కరించారు. వైమానిక దళం నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగారని వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. రోదసిలో చుట్టూ ఉన్న పరిసరాలు ప్రతిక్షణం మారుతుండటంతో అక్కడ ప్రయోగాలు చేయడం సవాళ్లతో కూడిన ప్రక్రియ అని చెప్పారు. అంతరిక్షంలోకి వెళ్తారని, భారత్కు సంబంధించిన 7 ప్రయోగాలు అక్కడ చేస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని శుభాంశు వివరించారు. ప్రధాని మోదీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో ముందుకెళ్తూ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.